తెలుగువారి వైద్యం యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకుని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసి వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి సమస్యలు ఉన్నా దానికి పరిష్కారం యూట్యూబ్ ద్వారా చాలామందికి చాలా రకాలుగా తెలియజేస్తూ వస్తుంటాను. ఇలాంటి సమస్యలు ఏదైనా కానీ దేహంలో ఉన్నాక ఒక రోగం అన్నాక రానే వస్తుంది. అలాంటి సమస్య ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ నావే ఉన్నాయి, అన్ని ఛానల్స్లో చాలా ఛానల్స్లో ఉంటాయి నావి. డీజీ రవికుమార్ అంటే ఒక యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టారనుకోండి మొత్తం వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాంటి సమస్య ఎవరికైనా ఉంటే దానికి తగువైన వీడియోస్ దాంట్లో ఉంటాయి. దాన్ని చూసుకొని మీకు మీరుగా తయారు చేసుకొని ఆ ఒక్క రెమెడీస్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈరోజు విషయం ఏమిటంటే స్థూలకాయం అంటారు. ఎందుకంటే స్థూలకాయం అంటే ఈ రోజులో చాలా వరకు ఏమైందంటే వస్తా 100 కేజీలకు పైన పెరిగిపోతూ ఉండారు. కారణం ఏమంటే బాడీలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి తినే ఆహార పదార్థాలకు మితువ లేకుండా ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది తినడమే. దీంట్లో ఏది బలం ఉందా బలం లేదా, దీని నుంచి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా లేదా, ఏమీ లేదు. తినడం ఒకటి నేర్చుకున్నారు, బాగా తింటూ ఉంటారు, అంతే అండి. దీని నుంచి ఏమవుతుందంటే కడుపులో తిన్న ఆహారం మరీ జీర్ణం కాకుండా దానిపైన మళ్ళీ ఆహారం వేస్తూ ఉన్నామనుకోండి, అదేమవుతుందంటే ఫుడ్ పాయిజన్ లాగా అయ్యి ఒక మోషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొంతమందికి ఏమైతే అది ఫ్యాట్గా పెరుగుతుంది, ఇంకొంతమందికి దేహమే చెడిపోతుంది, అజీర్ణం, అగ్నిమాంద్యం, ఇలాంటి సమస్యలన్నీ పుట్టుకుంటూ ఉంటాయి. ఒంట్లో ఏంటంటే ఉత్త నీరే నిండుకుంటుంది, ఒంట్లో వేరే ఏముండదు, ఉత్త నీళ్ళు ఎక్కడ ముట్టుకున్నా పిచ్చ అని ఉంటుంది ఒళ్ళు. అలాంటి సమస్య ఎవరికైనా ఉంటే నేను ఈరోజు ఒక వీడియో చెప్తాను, రెమెడీ చెప్తాను, ఇంట్లో ఎలా చేసుకోవాలా ఎలా వాడుకోవాలని కూడా క్లియర్గా చెప్తాను. దానికి తగువైన మందులు ఉంటుంది, దానికి పథ్యం ఏముండాలని కూడా చెప్తాను. దాన్ని మీరు చూసి చేసుకుంటా రావచ్చు. ముఖ్య విషయం ఏమిటంటే చూడండి, ఫ్యాట్ పెరిగిపోయి విపరీతమైన లావు పెరిగిపోయి దాన్ని స్థూలకాయం అంటారు. అంటే బాగా ఊదిపోయి ఉంటారు వాళ్ళంతా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్తున్న వీడియోని మీకు మీరుగా చేసుకోవచ్చు. మనకు బాగా బలిచిన కొబ్బరి చిప్ప తీసుకోండి, కొబ్బరి తీసుకోండి, బాగా బలిసి ఉంటుంది, టెంకాయ బలిసి ఉంటుంది, అలాంటిది కొబ్బరి సపరేట్గా తీసుకొని ఒక 1/2 లీటర్ దాంట్లో కొబ్బరి నుంచి పిండితే పాలు వస్తుంది. బాగా మిక్సీకి వేయండి, మిక్సీకి వేసిన తర్వాత పట్టి పిండారనుకోండి, బట్టలాగా వేసి పిండితే పాలు వస్తుంది. ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి. పాలు 1/2 లీటర్ అయిన తర్వాత నేను చూపిస్తాను, కొబ్బరి కూడా చూపిస్తాను. 1/2 లీటర్ పాలు అయిన తర్వాత దానికి ఒక పెనంలోకి వేసుకొని బెల్లం ఒక 150 గ్రాములు బెల్లం వేసుకోవచ్చు. 150 గ్రాములు బెల్లం, 100 గ్రాములు ఎల్లుల్లిపాయలు, తెల్లగా మనకి కూరల్లో వేసుకుంటాం కదండి, వెల్లుల్లిపాయలు పేస్ట్ ఒక 100 గ్రాములు. ఇవి 3 దాంట్లో కలుపుకొని పాకంలాగా చేస్తూ ఉండాలి. నిదానమైన మంట, సన్నని మంట మీద పాకంలాగా చేస్తే ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. మనము కొబ్బరిలో ఉన్న కొబ్బరిలో తైలం ఉన్నది, ఇది కొబ్బరి నూనె అంటాం కదండి, ఆ కొబ్బరి నూనె దాంట్లో కనిపించే వరకు మనం పాకం చేయాలి. అలా చేస్తే పేస్ట్ లాగా అవుతుంది. దాన్ని తీసి ఒక గాజు డబ్బాలో పెట్టుకోండి. అల్యూమినియం పాత్రలో వాడకండి, అల్యూమినియం పాత్రలో చేయరాదు, చేస్తే దాని నుంచి సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ వస్తుంటుంది. ఇనపది తీసుకోండి, ఇనుపది మనము గారెలో అవి చేస్తుంటాం కదా, అలాంటిది ఇనపది బాటిల్ తీసుకోండి. అలా కాని పక్షాన స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో వాడుకోవచ్చు. అలా దాన్ని పేస్ట్ లాగా చేసుకొని ఒక బాటిల్లో పెట్టుకొని ప్రతినిత్యము ఒక చెంచా అంత దాన్ని సేవించాలి. సేవించిన తర్వాత కాసేపు వదిలేసి ఒక గ్లాసు ఉడుకు నీళ్ళు తాగొచ్చు. ఇలా తాగారనుకోండి, తెల్లవారి సాయంత్రం, ఉదయం సాయంత్రం 2 పూట్లు వాడుకుంటారండి. వాడుకుంటూ వస్తే మీకున్న స్థూలకాయం లావు విపరీతమైన పెరిగిపోయి ఉంటారు. ఆ స్థూలకాయం బొజ్జులాగా ఇంత లావు బొజ్జు పెరిగి ఉంటుంది, కాళ్ళు చేతులంతా ఇంత లావు పెంచుకో ఉంటారు. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు రోజు రోజుకు తగ్గుతూ వస్తారు. అంటే చాలామందికి చెప్తుంటారు, ఏమంటే ఇమీడియట్లీ తగ్గిపోతామండి. లేదు, తప్పండి. ఇమీడియట్లీ ఏది రియాక్షన్ ఇస్తుందో అది సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. ఇమీడియట్లీ తగ్గకూడదు, నిదానంగా తగ్గాలి. దీన్ని మీకు మీరుగా చేసుకునేది కాబట్టి మీ ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు. చేసుకొని ప్రతిరోజు ఒక్కొక్క చెంచా అంతా వాడుకుంటూ రావాలి. అరగంట ఇడిసి ఉడుకు నీళ్ళు తాగాలి. భోజనానికి ముందు తీసుకోండి, పర్లేదు, తీసుకొని ఇలా వాడుకుంటూ వస్తే కంపల్సరీ మీకున్న ఆ స్థూలకాయం అనేది తగ్గుతూ వస్తుంది. మ్యాక్సిమం 2వ నెల నుంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది.
స్థూలకాయం ఒంట్లోనే కనిపిస్తుంది. కొంతమందికి అయితే 10 రోజులకు వస్తుంది, 5 రోజులకు వస్తుంది, చెప్పేదానికి కాదు. వాళ్ళ దేహ ప్రకృతిని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అలా మనలో ఉన్న ఫ్యాట్ కరుగుతూ వచ్చిందనుకోండి, కరిగితే ఆ సమస్య క్లియర్ అవుతూ వస్తుంది. మీరు తినేటప్పుడు ఆహార పదార్థాల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఏ పదార్థాల్లో ఉందో చూసి దాన్ని వాడుకోవడం చాలా మంచిది. స్థూలకాయం పెరగడానికి మూల కారణమే ఐరన్ కంటెంట్. అంటే మన దేహంలో ఐరన్ అనేది కాల్షియం కావచ్చు, కొన్ని విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ధాతువుల్లో కూడా సప్త ధాతువులు అంటాం. కొంతమందికి బంగారు అంశం తగ్గుతుంది, ఇంకొంతమందికి వెండి అంశం తగ్గుతుంది. ఇలా ధాతువులు ఉంటాం. ఆ ధాతువులు ఏ అంశం తగ్గితే ఆ అంశం మీద ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఐరన్ కంటెంట్ అంటే ఇనుముది అంశం మన ఒంట్లో తగ్గినది కాబట్టి దానికి ఏమవుతుందంటే విపరీతమైన స్థూలకాయం పెరుగుతూ ఉంటుంది. ఆ ఐరన్ కంటెంట్ అనేది మన ఒంట్లోపల పుట్టుకుంటూ వచ్చింది అనుకోండి, తినే ఆహార పదార్థాల్లో మనకు చేరుతూ వచ్చింది అనుకోండి, ఆ ఒక ఫ్యాట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఈ సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఈ ఒక్క రెమెడీని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతుంటాయి. ఆ మందుల్ని మేము పంపిస్తాము. దాన్ని మీకు మీరుగా వాడుకోవచ్చు, లేదా చేసి వాడుకోవచ్చు, లేదా మేము పంపించే మందులు వాడుకుంటూ వచ్చారంటే కంపల్సరీ 100% ఆ స్థూలకాయం అనేది తగ్గుతూ వస్తుంది. ఇంకా పత్తిమంటారా, కొంతమంది విపరీతమైన ఆహార పదార్థాలు తింటూనే ఉంటారు, దానికి నోటికి నీవు అడ్డే ఉండదు. మనము తినే ఆహార పదార్థాలు తెల్లవారితో టిఫిన్ చేసామనుకోండి, చేసిన తర్వాత మ్యాక్సిమం అది పరిపూర్ణంగా జీర్ణమైపోయి మనకు ఆకలి అనేది పుట్టాలి. ఆకలి పుట్టిన తర్వాత మ్యాక్సిమం 10-15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ భోజనం చేయాలి. నీళ్ళు దప్పికైనప్పుడు కూడా అంతే. నీళ్ళు బాగా దప్పికైతున్నది అనుకోండి, అప్పుడు పోయి మీరు నీళ్ళు తాగండి, అప్పుడు జీర్ణం బాగా అవుతుంది. అదే మీరు తెల్లవారితో 9 గంటలకు తిన్నానండి టిఫిన్, మళ్ళీ 1 గంట అయిందండి మధ్యాహ్నం తినేయాలండి. టైం చూసుకొని తినకండి. ఆ టైం చూసుకొని తింటే ఫ్యాట్ పెరుగుతుంది, దేహం పెరుగుతుంది, రోగాలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. అలా కాకుండా జీర్ణం బాగా అయిన తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ భోజనం చేశారనుకోండి, ఆ ఒక గ్యాప్లో తిన్న ఆహారం ఫ్యాట్గా ఉండేది కరిగిపోతుంది అన్నమాట. వారానికి ఒకసారి ఎవరైనా ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిదండి. ఎందుకంటే దేహంలో ఉన్న కొలెస్ట్రాల్ దాన్ని జీర్ణించుకుంటుంది. ఆహారం వేసామనుకోండి, దాన్ని కొలెస్ట్రాల్ ముట్టుకోదు జీర్ణాంగాలు. అదే ఆహారం పడకుండా ఒకరోజు గ్యాప్ ఇచ్చామనుకోండి, మన ఒంట్లో ఉన్న ఫ్యాట్ని అది కరిగించుకుంటుంది. ఇలాంటి సమస్య ఎవరికైనా ఉంటే మీకు మీరుగా తయారు చేసుకోండి. కానీ ఫ్యాట్ ప్రోడక్ట్లు ఏమున్నాయో అవుట్ సైడ్ తింటుంటారు కదా, అవన్నీ కాస్త పూర్తిగా తగ్గించుకొని ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా పెంచుకునేదానికి చూడాలి, కానీ ఆరోగ్యాన్ని తుంచుకోకండి. ఈ ఒక వీడియోని మీకు మీరుగా చూసి చేసుకుంటారని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.